గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు పైన టాప్లో గనక చూస్తే బంగారంపై భారీగా సుంకమంటూ వార్తను హైలైట్ చేశారు. అయితే విదేశీ మారక ద్రవ్యాన్ని జాగ్రత్తగా వాడుకునేందుకు వీలుగా బంగారం కొనడాన్ని ఏడాది పాటు ఆపేయాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కదా. సో పిలుపునిచ్చిన ఒక 3 రోజుల్లోనే విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు బంగారం వెండిపై దిగుమతి సుంకం 6% ఉండే దాన్ని 15% పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. అటు ప్లాటినంపై 6.4 నుంచి 15.4% పెరిగింది. ఫలితంగా ఒక్క రోజులోనే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ వచ్చేసి 9,000 పెరిగింది. అంటే 1,66,250కి చేరినటువంటి సిచ్యువేషన్. అటు వెండి కూడా 21,000కు పైగా దూసుకెళ్లి 2,99,000కు చేరినటువంటి సిచ్యువేషన్. అయితే గతంలో ఈ బంగారం స్మగ్లింగ్ను వాటికి సంబంధించి అరికట్టేందుకు 10% ఉన్నదాన్ని ఆల్మోస్ట్ 6%కి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏడాది పాటు కొనొద్దు అని చెప్పారు. అండ్ విదేశీ మారక నిల్వలు కాపాడుకునేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ 15% అంటే గతంలో ఉన్నటువంటి 10%కి తీసుకొచ్చి దానికి అగ్రికల్చర్ సెస్ యాడ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 15%కి గోల్డ్ రేట్ అనేది అంటే సుంకం పెరిగింది. దీంతో నిన్న ఒక్కరోజే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ వచ్చేసి 9,000 పెరిగింది. ఇక కదులుతున్న నీట్ లీక్ డొంక అంటూ దేశవ్యాప్తంగా సిబిఐ సోదాలు, 5 అరెస్ట్, అదుపులో 24 మంది ఉన్నారు. పాస్వర్డ్ ఆధారిత పీడిఎఫ్ రూపంలో నీట్ యూజీ గెస్ట్ పేపర్ అట ప్రైవేటు మాఫియా పేరుతో సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయ్యింది. ఇక వరి, కందులు 2026-27 ఖరీఫ్ పంటల ఎంఎస్పీని ఖరారు చేసిన విషయాన్ని ఇక్కడిస్తూ ఈ సీజన్కు గాను అంటే 26-27 ఖరీఫ్ సీజన్కు గాను 14 పంటలకు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైజ్ను ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న కేంద్ర కేబినెట్ భేటీ జరిగిన విషయం మనకు తెలిసిందే కదా. పలు ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఇటు పొద్దుతిరుగుడు గింజల ధర 622, ఇటు తక్కువగా మొక్కజొన్నకు 10 రూపాయలు పెరిగింది. సాగు ఖర్చుల కంటే పెసలుకు 61%, మొక్కజొన్న సజ్జలకు 56%, కందులకు 54%, మినుములకు 51% అదనపు ధర లభించబోతుంది. మిగిలిన పంటలకు 50% ధర నిర్ణయించారు. ఆహార ధాన్యాల్లో రాగులు, పప్పు దినుసుల్లో పెసలు, నూనె గింజల్లో నువ్వులకు అత్యధిక ధర లభిస్తున్నాయి. ఇక ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ అంటూ ఆదిలాబాద్, నాగోబా, బాసరా, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్, రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం, మెగా గ్రోత్ కారిడార్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మనకు ప్రధాన వార్తగా పొదుపు మంత్రం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇంధన వినియోగం తగ్గింపు అంటూ ఈ వార్తనిచ్చారు. దానితోనే ప్రారంభించిన ప్రధాని కేవలం 2 వాహనాలతో కాన్వాయ్, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచాలని సూచన, ఇంధన పొదుపు కోసం ప్రభుత్వంలో విద్యుత్తు వాహనాలు వినియోగించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనతో సహా అన్ని స్థాయిల్లో కాన్వాయ్లను సగానికి కుదించాలని అటు ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇదే బాటలో పలు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఉన్నారు అని చెప్పేసి వార్తనిచ్చారు. బొగ్గు నుంచి గ్యాస్, భారీగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిన్న నిర్ణయం తీసుకుంది. ఆ గ్యాస్తో యూరియా, అమోనియా, మిథనాల్, కృత్రిమ సహజవాయువు, డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి, ప్రత్యేక పథకం 37,500 కోట్ల ప్రోత్సాహకాలు, దేశంలో 40,000 కోట్ల టన్నులకు పైగా బొగ్గు నిల్వలున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మెగా గ్రోత్ కారిడార్లు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు, నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్, బాసరా, కడెం మధ్య టూరిజం కారిడార్, మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల కేంద్రంగా ఒకటి, సుజాతానగర్, కొత్తగూడెం, పాల్వంచకు మరొకటి. వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా వీటిని డిజైన్ చేయాలి. ఇంధన ఖర్చు తగ్గింపులో భారీగా ఈవీలనే వాడాలి. మున్సిపాలిటీల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు. ఇక హైదరాబాద్ ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ, 600 మందితో అమెరికా వెలుపల తొలి కేంద్రం.
ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక చైనాలో ట్రంప్ 3 రోజుల పర్యటనను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం. ఇవాళ రేపు జిన్పింగ్తో చర్చలున్నాయి. ఇక విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు, 2 రోజుల గడువివ్వాలని, ఆధారాలతో హాజరవుతానని పోలీసులకు మెయిల్. వ్యతిరేకించింది 22 మందే. బల పరీక్షలో సీఎం విజయ్ ఘన విజయం. విశ్వాస తీర్మానానికి 144 మంది మద్దతు. నిలువునా చీలిన అన్నా డీఎంకే. ఇక మద్యం దుకాణాలు బినామీల గుప్పిట్లో, అసలైన యజమానులను పక్కన పెట్టి చక్రం తిప్పుతున్న పెట్టుబడిదారులు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. బంగారం మరింత భారం. పసిడి వెండిపై దిగుమతి సుంకం 6 నుంచి 15% పెరిగింది కదా. సో నిన్న ఒక్కరోజే 9,000 రూపాయలు పెరిగింది తులం బంగారం పైన, మేలిమి బంగారం అంటే 24 క్యారెట్ గోల్డ్ పైన. ఇక వరికి మరో 72 క్వింటాలకు, సాధారణ రకానికి 2,441, ఏ గ్రేడ్కి అయితే 2,461. పంటకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. పుష్కర పాలన పుట్టెడు వేదన అంటూ ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో ఆగమైన దేశం అంటూ ఈ వార్తనిచ్చారు. ఓవైపు ఇంధన సంక్షోభం, మరోవైపు ధరాఘాతం, మళ్లీ కోవిడ్ తరహా పరిస్థితులు, కార్మికుల వలసలు, పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున ప్రజల బారులు, గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతు కన్నీరు. కిలో 50 పైసలు, 2,500 కిలోల పంట పారేసి మహారైతుల ఆక్రోశం. రెక్కలు తెగిన విమానయానం, పడకేసిన పర్యాటకం. చారిత్రక కనిష్ట స్థాయికి ₹95.85 పతనం. పసిడి దిగుమతిపై 15% సుంకం, జ్యువెలరీపై పిడుగు. ఇక విచారణకు భగీరథ్ డుమ్మా, 2 రోజులు గడువివ్వాలని కోరుతూ పోలీసులకు ఈమెయిల్. స్ట్రీట్ లైట్ల టెండర్లో గోల్మాల్, 1,341 కోట్ల ప్రాజెక్టుపై ముఖ్యనేత అనుచరుడి కన్ను. అనుకూలంగా నిబంధనల రూపకల్పన. జీహెచ్ఎంసీ వర్గాల్లో జోరుగా చర్చ. మంత్రుల శాఖల్లో కత్తెర. చక్రం తిప్పుతున్న ముఖ్యనేత, అడ్డొచ్చేవారే ఫస్ట్ టార్గెట్. నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లో కొంత. ఏపీ వార్తా విశేషాల్లో మనకు పైన టాప్లో 2026-27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర ఖరారు చేశారు కదా నిన్న కేబినెట్ భేటీలో. కేబినెట్ భేటీ పలు నిర్ణయాలను హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. వరి 2,441, అటు కందులకు 8,450 రూపాయలుగా నిర్ణయించారు. ఇక పసిడిపై భారీగా సుంకం, 6 నుంచి 15% పెరిగిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నీట్ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా సిబిఐ సోదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పైన టాప్లో రీల్స్గా మీరు చూడొచ్చు. అండ్ ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్, సెక్యూరిటీ ఫ్యాషన్ కాదు, కాన్వాయ్లో వాహనాలు తగ్గించాలి. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో చంద్రబాబు సూచన. అమెరికాలో కంటే రాష్ట్రంలో అత్యుత్తమ పర్యాటక ప్రాంతాలున్నాయి అని చెప్పేసి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు, అంటే ప్రధాని చెప్పిన పొదుపు మంత్రానికి సంబంధించి ముఖ్యంగా కాన్వాయ్లో వాహనాలు తగ్గించారు. అండ్ పర్యాటకానికి సంబంధించి కూడా ఏపీలో ఎటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ఏంటి అన్నటువంటిది కూడా మాట్లాడినటువంటి విషయాన్ని. అండ్ దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న దానిపైన కూడా నిన్న చర్చించినట్టుగా తెలుస్తోంది. సో ఈ వార్తని హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో పొదుపు మంత్రం ఇచ్చారు. సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇంధన వినియోగం తగ్గింపు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక అద్భుతంగా అమరావతి 20 ఏళ్లలో ప్రపంచంలోనే మేటి నగరం అవుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్ను మించిన సిటీగా నిలుస్తుంది అని చెప్పేసి రాజధాని ప్రాంతంలో కిమ్స్ బైసర్కు శంకుస్థాపన చేశారు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధం కావాలని కూడా సీఎం పిలుపునిచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక కట్ అంటూ అనధికార కరెంటు కోతలతో కష్టాలని చెప్పేసి ఈ వార్త. నెక్స్ట్ సాక్షి. సంక్షేమం ఇక సంక్షోభమే అంటూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు భారీ కోతలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అస్త్రం. కొత్త నిబంధనలతో తొలి దశలోనే ఏకంగా 94% కుటుంబాలకు అనర్హత. చంద్రబాబు సర్కార్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాల్లో విస్మయం. పథకాల ద్వారా కుటుంబ ప్రయోజనం నగదుపై సీలింగ్ అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. పసిడిపై పన్ను పిడుగు, కొనుగోలుదారులకు బిగ్ షాక్. బంగారం వెండిపై దిగుమతి సుంకం 15% పెంపు. డాలర్ల డ్రైన్ ఆపేందుకు కేంద్రం కఠిన నిర్ణయం.
పసిడి కల ఇక ఖరీదే అని చెప్పేసి కూడా ఈ వార్తను హైలైట్ చేశారు. మద్దతు ధరల పెంపు పైసల్లోనే, నామమాత్రపు మద్దతు ధరపై అన్నదాత ఆవేదన అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. అంటే ధాన్యానికి కిలోకు 72 పైసల పెరుగుదల, గతేడాది పోలిస్తే పెరిగింది 3 పైసలే. నిరుటి కన్నా మొక్కజొన్నకు మరీ దారుణంగా పైసా పెంపు, గతేడాదితో పోలిస్తే పెట్టుబడి వ్యయాలు 20% అప్పై, పెరిగిన మద్దతు ధర మాత్రం 8.6% లోపే. ధరలు ఇలా ఉంటే పంటలు ఎలా పండించాలంటూ రైతుల ఆక్రోశం అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. బల నిరూపణలోనూ విజయ్ హిట్ అంటూ ఏకంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి నిన్న తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణ జరిగింది కదా, సో ఆ వార్తను ఇక్కడ హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.